ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఊహిసి ఎవరండి ఇతను అంటే తొగాడియా పక్కన కూర్చున్నంత మాత్రాన క్రైస్తవులకు తొక్క తీద్దాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మత ఛాందస్స పిచ్చి అధికారులు నీ పక్కనున్నారనా? నాయకులు నా ప్రక్కనున్న ఆయన పేరు చెప్తే నీ గుండాకి చచ్చిపోతావు. ఫోటోలు తీర్చుకోవడం కాదు, ఎవరెవరినో తీసుకొచ్చి పక్కన కూర్చొని. మిస్టర్ గుప్తా, దేవుని శిక్ష నీ మీద అమలు జరుగుతుంది, ఎదురు చూడు. ట్యాంక్ బండి మీద జరిగితే ఇన్సిడెంట్ ట్యాంక్ బండి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా మహంకాళి పోలీస్ స్టేషన్ ఎక్కడికి 14 కిలోమీటర్ల దూరం, 4 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా, ఏరియా పోలీస్ స్టేషన్ ఉన్నా అక్కడ తీసుకెళ్లకుండా 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహంకాళి నగరంలో అయ్యగారు అక్కడ కాపురం ఉన్నారేమో, మరి అక్కడ పోలీసులు ఇతనికి కలిసి వచ్చారేమో, మరి అక్కడ పోలీసులకు మత ఛాందస్సవాద నాయకుల నుండి ఫోన్లు వచ్చాయో, మరి ఎఫ్ఐఆర్ రాశావా? ఎవరిని తిట్టాడని రాశావు? ఈ మధ్య కాలంలోనే స్వామిని ఏదో చేశారండి వీళ్ళు. మాట్లాడుతున్నావు, నీకు పబ్లిక్ ఎంట్రన్స్ నీ దగ్గర లోపల బుక్కులని నీ ధర్మం జీసస్ ఎప్పుడు పుట్టిండే మన ఐడియా ఉందా నీకు? నీకు జీసస్ ఎప్పుడు పుట్టాడో అని అడుగుతున్నాడు. చూడండి, జీసస్ ఎప్పుడు పుట్టాడో తెలుసా అని అడుగుతున్నాడు. మరలా చెప్తున్నాడు, మిస్టర్ గుప్తా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మత నాయకులలో గురువులలో మీస ఉన్న మగాడు ఎవడైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్, ఎప్పుడు ఎక్కడ పుట్టాడో చెప్తాను నీకు. ఆర్ యు రెడీ? చెప్పు. శివసేన, బజరంగ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ మత శక్తులున్న నాయకులు మీలోనూ కూడా పూజారులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, స్వామీలు ఉన్నారు. ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్. మేమెప్పుడు ఖురాన్ జోలికి వెళ్ళం, భగవద్గీత జోలికి వెళ్ళం, రామాయణం జోలికి వెళ్ళం. మా జీసస్ దృష్టికి వచ్చావు, నువ్వు ఇప్పుడు చెప్తావు. మా మనోభావాలను దెబ్బతీయడం కాదా అది? నిన్ను మూసేయకూడదా? నీ మీద కేసు పెడుతున్నారా వాళ్ళు? అందుకే మహంకాళి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు నువ్వు. అక్కడ నీ వాళ్ళు ఉన్నారు, అది నీ ఊరు. తీసుకురా, ఛాలెంజ్ చేశాను. సికింద్రాబాద్ మీ ఊరే వచ్చాను, మీ స్టేజ్ మీద నిలబడ్డాను. ఏ మత నాయకుడిని తెస్తావో తెచ్చుకో. ఓడిపోతే నా కాళ్ళ కింద పెట్టుకుంటాను నిన్ను. నేను ఓడిపోతే నీ కాళ్ళ కింద దూరిపోతాను. తీసుకురా, ఎవరు తీసుకొస్తావో నాతో వాదించడానికి. ఇంటర్నేషనల్ ఫిగర్ అయి ఉండాలి, వీధి కుక్క ఉండకూడదు. ఎవరండి మాట్లాడడానికి అలాగా? ఏంటండి ఒక ఒంటరి వాడిని చేసేంత దారుణంగా మాటలతో చంపుతున్నారు వీళ్ళంతా. క్రైస్తవ్యమా? ఇంకా నువ్వు చీర కట్టుకుని ఉంటావా? చాలా రెచ్చిపోతున్నారు వీళ్ళంతా. చంపేస్తాడు మిమ్మల్ని దేవుడు. వీళ్ళు చట్టాన్ని పట్టించుకోవటం లేదు, పోలీసులు పట్టించుకోవటం లేదు. అధికారం మా చేతిలో ఉంది కదా అని తప్పు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మరలా చెబుతున్నాను, రెచ్చిపోతున్నారు మీరు. డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి నెక్స్ట్ ఎలక్షన్స్ లో. ఖబర్దార్. ఆల్రెడీ అమెరికన్ సెనేటు సంతకాలు పెట్టిన ఎందరో మీకు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని మోడీ పక్కన పెట్టాడు. మోడీ, నువ్వు అధికారానికి రాకముందు అమెరికా గడ్డ మీద అడుగు పెట్టకుండా ఉంచింది, మర్చిపోవద్దు. అమెరికా నిన్నెందుకు రావద్దనిసిందో తెలుసా? మీరు మత ఛాందస్సవాదులని, క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నారని, క్రైస్తవులను కొడుతున్నారని అన్నారు వాళ్ళు. ఆ రోజే మిమ్మల్ని రాకుండా ఆపేశారు వాళ్ళు. మీకు వీసా ఇవ్వలేదు అమెరికా. ప్రధానమంత్రి అయిన తర్వాత నాయకుడు కదా అని భారత ప్రజలు ఓటు వేసి ప్రధానమంత్రిగా నిన్ను నిలబడితే ప్రజలను బట్టి, క్రైస్తవులను బట్టి మిమ్మల్ని అక్కడికి రప్పించింది అమెరికా. అమెరికా గడ్డ మీద అడుగు పెట్టించింది అమెరికా మిమ్మల్ని. ఏమనుకుంటున్నారు క్రైస్తవులంటే? పరిపాలించండా, ప్రజలకు తిండి పెట్టండర్రా, ప్రజలకు గూడు ఇవ్వండర్రా, ప్రజలకు గుడ్డలు ఇవ్వండర్రా అని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే దేవుడి గురించి చెప్పొద్దండర్రా అంటారేటర్రా మీరు. మీకేం పిచ్చా? చూసారు నాయన ఎలా ప్రశ్నిస్తారు. ఎక్కడ అసలు భారతదేశంలో ఎక్కడా పంచకూడదటి దేశాల్లో. వీడేవాడండి చెప్పడానికి, పంచొద్దని చెప్పడానికి? హిట్లరా, బిస్మార్కా, నెపోలియనా? అసలు చరిత్ర తెలియని చరిత్రహీనులు వీళ్ళు. బైబిల్ ఎంత గొప్పదో చూపిస్తాను. బైబిల్ తప్పని మగాడు ఎవడైనా మీ మత ఛాందస్సవాదుల్లో ఉంటే ఆడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయితే 2 క్షణాల్లో వాడిని మట్టి కనిపించేస్తాను తీసుకొస్తే నువ్వు. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఇంటర్నేషనల్ ఛాలెంజ్. మర్యాదగా మా జోలికి రాకుండా నోరు మూసుకొని మీ మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా చూసుకోండి. మా మనోభావాల జోలికి వచ్చారా ఖబర్దార్. భారతదేశంలో క్రైస్తవులు ఉండబట్టే భారతదేశం ఒక పూటైనా అన్నం తింటున్నావు. ఇక్కడున్న నేరాలు, ఇక్కడ జరుగుతున్న ఘోరాలు ప్రపంచ దేశాల్లో
ఎక్కడో జరుగుతాయి. కానీ ఈరోజు నువ్వు టూ మచ్ అయిపోతున్నావు. ఆ కంట్రీ వద్దు. నీ ప్రక్కన అరేబియా సముద్రం ఉంది, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. ఈ ప్రక్కన బంగాళాఖాతం ఉంది, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. ఒక పక్క హిందూ మహాసముద్రం ఉంది, నిన్ను లేపేయటానికి దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. ఒక పక్క హిమాలయాల కింద మహాభూకంపాలు, అగ్ని పర్వతాలు ఉన్నాయి, పలకలు సర్దుకోబోతున్నాయి. అతి భారీ భూకంపం హిమాలయాల్లో జరగబోతుంది. అవి కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాయి. మట్టి కలిసిపోతావు, నీట మునిగిపోతావు. క్రైస్తవ్యాన్ని రెచ్చగొట్టకో, క్రైస్తవ మనోభావాలకు అడ్డు చెప్పకో. మిస్టర్ గుప్తా వెంకటేష్, మీ గురువుతో మాట్లాడు. ఎవరండి? తొక్కాడియా, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, శివసేన, విశ్వ హిందూ పరిషత్. మీలో బైబిల్ తప్పు పట్టే మగాడు ఎవడైనా ఉంటే తీసుకురండి సింహం దగ్గరికి. 2 క్షణాలు మట్టి కరిపిస్తాను. ఆ తర్వాత మీరంతా క్రైస్తవ్యాన్ని ఒప్పుకు తీరాలి. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులారా, సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, మిషనరీ నాయకులారా, రండి, చేతులు కలుపుదాం. మత ఛందసవాదాన్ని ఉక్కు పాదాలతో అణిచేద్దాం. చట్టాలున్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయమూర్తులున్నారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి. మేమెప్పుడు ఈ రాజ్యాంగానికి, చట్టానికి లోబడిన వారం కాము. అందరి వారం. 1000 మంది నా పిల్లలు రక్తదానం చేశారు. 1000 మంది. క్రైస్తవులకిమ్మని కాదు, ప్రాణం పోతున్న ఏ ఒక్కరికైనా మా రక్తాన్ని బ్రతికించండి. ఇచ్చిన క్రైస్తవ్యానికి మీరు చేసే గౌరవం, మర్యాద ఇదేనా? కేసీఆర్ గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నాయన కేటీఆర్, యువర్ సన్ ఆఫ్ కేసీఆర్. యవనస్తుడు, నువ్వు కూడా ఆలోచించమ్మా. కవిత, నువ్వు కూడా ఆలోచించు తల్లి. మీ ఫ్యామిలీ మాట్లాడండి. తెలంగాణ అప్పుడు మీ కిందే ఉంది. మత ఛాందస్వాదం అనచాలి మీరు. గతంలో సంజీరో ఒక పాస్టర్ని చంపేశారు. ఇప్పుడు మరణశయ్య మీదకు పంపించారు స్వామిని. వద్దు, తప్పు చేయకండి. మీరు రాష్ట్రానికి మీ తండ్రి చీఫ్ మినిస్టర్ మీన్స్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ. మీరైనా